రంగంలోకి సూర్యాస్త్రం వచ్చింది. ఇప్పటికే భారత రక్షణ రంగం దూసుకుపోతుంది. అయితే అది డిఆర్డీఓ మాత్రమే కాదు, ప్రైవేట్ సంస్థ అయినటువంటి నిబే లిమిటెడ్ తయారు చేసినటువంటి సూర్యాస్త్ర అనే ఒక ర్యాకెట్ వ్యవస్థని ఇప్పుడు ఒరిస్సాలోని చాందీపూర్లో ప్రయోగించారు. అది 160 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల రేంజ్లో 1.5 లేదా 2 మీటర్ల తేడాతో, అంటే ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని చేరుస్తుంది. అంటే ఒక లక్ష్యాన్ని మనోళ్ళు టార్గెట్ పెడితే అది కేవలం 1.5 మీటర్ అటు ఇటుగా లక్ష్యాన్ని అయితే ఛేదిస్తుంది అనమాట. అంత ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక్కడ పరీక్షించడం కూడా జరిగింది. 2 వేరియంట్లు అంట అక్కడ మొత్తము దీన్ని పరీక్షించారు. అది ఇప్పుడు ఈ సూర్యాస్త్ర అనేది ఒక సుదూర గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ. శత్రు భూభాగంలోని స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్లపై ఖచ్చితమైన దాడులు చేయడానికి దీనిని రూపొందించారు. సాంప్రదాయ ఫిరంగి గుండుల్లా కాకుండా ఈ డీప్ స్ట్రైక్ గైడెడ్ రాకెట్లు అధునాతన నావిగేషన్ నియంత్రణ వ్యవస్థల సహాయంతో సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. అయితే త్వరలోనే సూర్యాస్త్ర భారత అమ్ముల పొదిలోకి అయితే చేరనుంది. ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే సొంతంగా తయారు చేయాలి, సొంతంగా తయారు చేసుకోవాలి అని చాలామంది చెప్పడమే కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేసి చూపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్రయోగాల ఫలితమే ఇప్పుడు సొంతంగా తయారు చేసుకోవడం.